నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. యూట్యూబర్ ప్రశ్నారావాన్ని హైదరాబాద్లో పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో పిఠాపురం పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం అయితే జరిగింది. మరి ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే కనుక, తను రీసెంట్గా ఒక సభలో పవన్ కళ్యాణ్ గారి మీద, అదే విధంగా చంద్రబాబు గారి మీద అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళని కించపరుస్తూ, వాళ్ళ పైన ఇమిటేట్ చేస్తూ, వాళ్ళ పైన అనుచితంగా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇదే క్రమంలో జనసేన ఒక కార్యకర్త సో వీళ్ళపైన కేసు పెట్టడం జరిగింది. ప్రశ్నారావాన్ని ఎంబటే పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రశ్నారావానికి మద్దతుగా కొందరు దళిత సంఘాలు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎవరైతే జడా శ్రావణ్ ఉన్నారో, ఇందులో ముఖ్య పాత్ర ఎవరైతే జడా శ్రావణ్ ఉన్నారో అతని పైన కూడా కేసు అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అతనికి కూడా అరెస్ట్ వారెంట్ వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు అని అంటే కనుక, అతను కూడా RRR పైన కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. రఘురామకృష్ణ పైన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్ పైన కూడా ఇప్పుడు రఘురామకృష్ణ రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. అలా ఎలా మాట్లాడతారు, బుద్ధి లేదా కొంచెం కూడా అని చెప్పేసి కూడా సో రఘురామకృష్ణ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీనికి కూడా పోలీసులు రియాక్ట్ అవ్వాలి, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవాలి, అతని పైన కేసు నమోదు అవ్వాలి అని చెప్పేసి సో అతనిపై ఇప్పుడు కేసు అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ జడా శ్రావణ్ కూడా ఎందుకు అలా మాట్లాడారు, ఏమని మాట్లాడారు అని ఒక్కసారి మనం ఆ ఆడియో క్లిప్ వింటే, రెండు ఊళ్ళకి సరిపోతావు, నువ్వు రెండు ఊళ్ళకి సరిపోతావు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, వాడెవడ హమారా ప్రసాద్ అరే బిడ్డ, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టావా, మళ్ళీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి రెండు కాళ్ళు ఉండవు, గుర్తుపెట్టుకోమని ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తున్నా. వాడికి పోటీ పడేటువంటి ఇంకో పంది ఉంది ఇక్కడ. ఆ పంది పేరు రఘురామకృష్ణం రాజు. అంటే ఇంత క్లారిటీగా ఒక పేరు తీసి ఒక వ్యక్తిని ఇలా అవహేళన చేస్తూ, అక్కడ కించపరుస్తూ, ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అక్కడ అతని వెనకాల కూడా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒక ఈలలు, కేకలు, ఆనందం అనేది మనం చూడొచ్చు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, మిస్టర్ రఘురామకృష్ణరాజు, నేను లిల్లీ పుట్టే, ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకి సరిపోయే. సో ఇక్కడ రఘురామకృష్ణని ఇక్కడ కామెంట్స్ అయితే చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ కామెంట్స్ చేసినందుకు కూడా ముఖ్యంగా రఘురామకృష్ణ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఇక్కడ వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ నేతలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, విత్ ఇన్ షార్ట్ టైంలోనే జడా శ్రావణ్ని ఎంబటే అరెస్ట్ చేయాలి, అదుపులోకి తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ట్వీట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది, కేసులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో ఇప్పుడు పోలీసులు కూడా అరెస్ట్ వారెంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మనం మొన్న రీసెంట్గా కూడా చూసాము, దువ్వాడ శ్రీనివాస్ పైన కూడా ఇప్పుడు గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేశారో అందుకని చెప్పేసి అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించిన ఆ పద్ధతి కూడా మనం చూసాము. దాదాపు ఒక రోజంతా విచారించారు. అంటే పొద్దున వెళ్తే కనుక సాయంత్రం 6-7 అయినా కానీ బయటకు రాలేని పరిస్థితి. అంటే ఆ విచారణ కూడా ఏ విధంగా చేశారు, అతను కూడా గతంలో ఎన్ని వ్యాఖ్యలు చేశారు, ఇటు టీడీపీ కూటమి పైన కూడా ఏ విధంగా వ్యాఖ్యలు చేశాడు అనేది అయితే మనం చూసాం. అతననే కాదు, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నేతలు కానివ్వండి, వైసీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా, అంటే గతంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఎవరైతే ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారో, ఎవరైతే కొన్ని కామెంట్స్ అయితే చేస్తారో వాళ్ళని కూడా ఇప్పుడు వాళ్ళపైన కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు, వాళ్ళని కూడా విచారిస్తూ ఉన్నారు, వాళ్ళపైన కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి, వాళ్ళని కూడా ఇప్పుడు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో ఇప్పుడు రావణ్ని కూడా అరెస్టు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో ఇప్పుడు జడా శ్రావణ్ని కూడా తొందరలోనే అరెస్టు చేయబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఒక పక్కనేమో మనకి వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా మనకి దాదాపు మొన్నటి నుంచి వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వైసీపీ వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడైతే మనకి సభలు కానివ్వండి, ఏదైతే రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి, రాజధాని రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఒక పక్కన వైసీపీ వాళ్ళు అడ్డుకున్న పరిస్థితి కానీ, వైసీపీ వాళ్ళు ఏదైనా అక్కడ ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి కానీ, వైసీపీ వాళ్ళు మేము అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి తెలియజేయాలి, మేము సైలెంట్‌గానే అంతా చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు అక్కడ వెళ్ళిన పరిస్థితి కానీ, అయినా కానీ పోలీసులు ఏమాత్రం పర్మిషన్ ఇవ్వట్లేదు. మీరు కావాలంటే వాయిదా వేసుకోండి అని చెప్పేసి ఒక పక్కన అలా చెప్తూ ఉన్నారు. కానీ ఇదే క్రమంలో ఇప్పుడు ఎవరైతే గతంలో కామెంట్స్ చేశారో, ఇప్పుడు రీసెంట్‌గా కూడా ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళని ఒక్కరిని కూడా
వదలకుండా ఇప్పుడు వాళ్ళని అదుపులోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇదే క్రమంలో ఇప్పుడు జడ శ్రావణ్‌ని కూడా అరెస్ట్ చేయనున్నారని చెప్పేసి తెలుస్తా ఉంది.